నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క వీడియో, దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చొప్పదండి నియోజకవర్గంలో దాదాపుగా ఇక్కడ మనం చెప్తా ఉన్నా, నేను డైలీ చెప్తా ఉన్నా, ఇక్కడ పంట పొలాలు ఏ విధంగా ఎండిపోతున్నాయంటే నారాయణపూర్కి సంబంధించి అక్కడ రిజర్వేర్ల ఆ రిజర్వేర్కి సంబంధించి కూడా కిరికిరి నడుస్తూ ఉన్నది. అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చెప్పిన ఏది నారాయణపూర్ గ్రామస్తులు మమ్మ ముంపు గ్రామంగా ప్రకటించాలని వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అది ఉద్యమం లెక్క తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నది. 100% అది పోతుంది. ఎందుకంటే పట్టించుకునే నాదు లేనప్పుడు వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది. ఏదో ఒక రోజు రోడ్డు ఎక్కుతారు. సరే, ఆ విషయం అట్లా పక్కకెడితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చి అక్కడ నారాయణపూర్ రిజర్వాయర్లో పోస్తాయి. 2 పంపులు పోస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఒకటే పంపు పోస్తున్నట్టుంది. అయితే ఆ పోసిన వాటరు అసలు ఇక్కడ నియోజకవర్గంలో ఈ పంట పొలాలకు అందక ముందే ఇంకొకడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సరే, పోతున్నాయి. మరి ఎందుకు వస్తలే వీడికి అంటే ఇల్లంపల్లి నీరు అక్కడ పోసిన తర్వాత ఈ నారాయణపూర్కు సంబంధించి ఎడమకాల కుడికాల పూర్తి కాక, కుడికాల పర్టికులర్లీ కెనాల్ అనేది పూర్తి కాకుండా ఇక్కడ పంట పొలాలకు ఈ చెర్ల ఏదైతే ఆ కెనాళ్ళు అక్కడ కుడికాలువ కెనాలు ఈ చెర్లను అనుకుంటూ చెర్లను నింపుకుంటూ పోయే కెనాల్ ఉందో ఆ కెనాల్ పూర్తి కాకుండా గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా అట్నే ఉండిపోయింది. వీళ్ళు పెద్ద ఎత్తున మా గౌరవ ఎమ్మెల్యే మేడ్పల్లి సత్యం గారు పెద్ద ఎత్తున శబ్దాలు చేసిండు. మేము వచ్చినాక 6 నెలలకే రైతుల కాళ్ళు కడుగుతాం అది ఇదని పెద్ద ఎత్తున శబ్దాలు చేసేసరికి పాపం మా సత్యమన్న ఏమో చేస్తారు కావచ్చని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. 2 సార్లు ఓడిపోయిండు. పాపం ఈసారన్నా గెలిచిపించిన తర్వాత మన సత్యమన్న చేస్తారు కావచ్చు అంటే 2 సంవత్సరాలు అయింది, ఆ ఊసే లేదు. ఇక్కడ మరి ఏం జరుగుతుంది? ఈ నిన్నటి సుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఆ బడ్జెట్లన్నా దీనికి కేటాయిస్తారా, కేటాయించారా? మరి పరిస్థితి ఏంది? ఆ ముంపు గ్రామాల పరిస్థితి ఏంది? నారాయణపూర్, ఇస్తార్పల్లి, మంగపేట ఈ గ్రామస్తుల పరిస్థితి ఏందన్నది అగమ్య గోచరంగా ఉంటుందా అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే పంట పొలాలు, భూగర్భ జలాలు ఎండిపోయి, చెర్ల నీళ్ళు ఎండిపోయి క్లియర్గా ఎంత గోసపడుతున్న రైతులు అంటే బాయిలలో ట్యాంకర్లు పోసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే ఇంకొక 20 రోజులు అయితే ఇప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఇట్లా 20 రోజులు అయితే వస్తాయి. పంట కొంచెం బయటకు వెళ్తుంది. మరి అప్పుడు పరిస్థితి ఏందిగా? ఇప్పుడే ఇట్లా పోసుకుంటున్నాయి. ఏది బయటకు వచ్చి ఇత్తులు పెట్టే సమయానికి ఆ సమయంలో నీళ్లు లేక ఇంకా ఎండలు ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఎండలు. ఇప్పుడే ఇంట్లో ఘోరం ఉంటే పరిస్థితి ఏంది? మరి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే కంట నీరు, అడుగంటిన భూగర్భ జలాలు, ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు రైతు భగీరథ యత్నాలు అని ఒక వార్త అయితే ఈనాడు పేపర్లో మెయిన్ పేజ్లో వచ్చింది. వేసవి మొదట్లోనే ప్రతాపం చూపుతున్న ఎండలు దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీరందించేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జనవరిలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 6.28 మీటర్లు ఉండగా అది కాస్త ఫిబ్రవరి నాటికి 7.25 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చిన క్రమంలో నీరు మరింత లోతుకు వెళ్తోంది. దీంతో బోర్లలో, బావుల నీటి ఊట తగ్గుతోంది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, మహబూబ్ నగర్, జనగామ, భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. గింజ దశలో ఉన్న మొక్కజొన్నకు 2-3 తడులు పొట్ట దశ ఈని గింజ పెడుతున్న వరి పొలాలకు మరో 15 రోజుల పాటు నీరు అవసరం. ఇప్పుడే గింజ పెడుతోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని జిల్లాలో ఉంది? కరీంనగర్, మహబూబ్ నగర్, జనగామ, భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి. భూపాలపల్లి జిల్లా మన కాళేశ్వరం దగ్గర అనుకోండి. ఇప్పుడు మన చొప్పదండి నియోజకవర్గానికి ఎల్లంపల్లి నీరు ఎట్లయితే అచ్చిపోతున్నాయో భూపాలపల్లి జిల్లా మీదకెళ్ళి రావాలి. ఇట్లా ఇప్పుడు భూపాలపల్లి ఆనుకునే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఉంటుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుందాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిచేరి గ్రామంలో శ్రీరామ్ నర్సయ్య అనే రైతు వ్యవసాయ బావి ఆధారంగా 2.5 ఎకరాలలో వరి సాగు చేశారు. ₹50,000 పెట్టుబడి వెచ్చించారు. నీరు అడగంటి 10 గుంటలు కూడా పారడం లేదు. దీంతో స్థానికంగా ఓ రైతు బావి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తన బావిలో పోయిస్తున్నారు. బావి నుంచి మడికి పైపు వేసి నీటిని పారించుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్కు ₹700 కాగా రోజుకు 10 ట్యాంకర్లు నీళ్లు పడుతున్నాయి. 7,000 ఖర్చు చేస్తున్నట్లు వాపోయారు. ఇప్పుడు ఏం మర్చిపోడైతే దీనిలో ఇలా ఏమన్నా వస్తుందా? ఒక్కో ట్యాంకర్కు 700 10 ట్యాంకర్లు పడితే 7,000, 3 ఏళ్ళు 21, 3 రోజులకే 21,000 అవుతుంది. 3 రోజులకే ఏమొస్తుంది ఇలా రైతుకు? నిజంగా 2.5 ఎకరాలు ఒక 20 రోజులు వారియాలంటే ఇప్పుడు దాదాపు ఇంకో 20 రోజులు, ఒక నెల రోజులు వారియాలనుకున్నాను అనుకో. ఇంకో ముందు కనీసం తక్కువలో ఒక 20 రోజులు వారియాలనుకున్నాను అనుకో. ఏమొస్తుంది రైతుకు? ఈ నీళ్ళకే పోతాయి కదా. 2.5 ఎకరాల పొలానికి వచ్చే డబ్బులు ఈ నీళ్ళకే పోతాయి. మరి ఏమర్చిపడైతే అలా ఇది జరుగుతూ ఉన్నది. అంటే రైతులు బాగుపడాలి, రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన అంటూ అసలు కుడి కాలువ అనేది
కుడి కాలువ పూర్తయితే నిజంగా చెర్లు ఎండాకాలం కూడా పోసే నీళ్ళని చెర్లు నిండితే కుడికాల కెనాల్ ద్వారా ఈ చెరువులు నిండితే అసలు ఈ కష్టాలే ఉండేవి. భూగర్భ జలాలు అసలు అడగంటే ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈత కొట్ట నీళ్ళుంటాయి ఏది చెరువులల్లో. ఆ భూగర్భ జలాలు ఎండిపోయి ఎక్కడెక్కడ చెరువులు ఎండిపోయినాయి. అయితే ఒక వీడియో చూద్దాం, ఒక వీడియో చూద్దాం. ఇగో ఇది చూడరు ఒకసారి. అందరికీ రైట్, ఈ వీడియోలు చూడండి ట్రాక్టర్లతో ఎట్లా పోస్తారు. ఇగో ట్యాంకర్లతోని ఇట్లా బాయిలలో ఓపించి బోర్లు వేసిన కథం. నిన్న ఒక విషయం ఏంటంటే వెంకంపల్లి గ్రామ పంచాయతీ వెంకంపల్లి గ్రామ పంచాయతీ 5 బోర్లు ఏమో వేసిరాడు, మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. అది జరుగుతూ ఉన్నది. కుడి కెనాల్ అనేది పూర్తి చేస్తా అని కాళ్ళు కడుగుతా అని మేడిపల్లి సత్యం గారు హామీ ఇచ్చారు. మరి ఆ హామీ గురించి ఎక్కడ పోయింది, ఏం కథ? ఈ నారాయణపూర్ ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున ఒక నిజంగా పెద్ద ఎత్తున ఉద్యమం లాగా లేచే అవకాశం ఉన్నది. దీనిపైన దృష్టి పెట్టాలి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. చొప్పదండి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది. వీలైనంత వరకు నేను ఈ రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా, ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో పంటలు ఎండుతున్నాయి. ఇంకా ఏసంగి ఇంకా స్టార్ట్ కాలేదు, ఎండాకాలం ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాకముందే పంటలు భూగర్భ జలాలు ఎండిపోయి పంటలు ఎండుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం.